నిన్న సెన్సెక్స్ 412 పాయింట్లు డౌన్ అయింది. నిఫ్టీ 141 పాయింట్లు డౌన్ కావడం. దీనికి కారణాలు మనం అన్వేషించినట్లయితే అనిశ్చిత అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ఈ విధంగా జరిగినట్లు మనకు తెలుస్తుంది. భారతదేశం పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తుంది కాబట్టి కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశాలు ఈరోజు కూడా ఉన్నది. అదేవిధంగా నేటి బోర్డు సమావేశాలు డాక్టర్ రెడ్డీస్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్విగ్ని ఇవన్నీ కూడా రిజల్ట్స్ ఉన్నాయి. అదేవిధంగా ఎల్ఎన్టీ లాభంలో 25% వృద్ధి అయింది. తుది డివిడెండ్ 34 రూపాయలు ఎల్ఎన్టీ ప్రకటించింది. అదేవిధంగా రికార్డు స్థాయిలో రిటైల్ డిపాజిటర్లు కియా నుంచి కారెంట్స్, కావిస్, శంషాబాద్, హనోవై విమాన సర్వీసులు ప్రారంభం. అదేవిధంగా కో వర్కింగ్ కంపెనీల కొత్త కళ అంటూ ఇది ఈరోజు కొంచెం ఒడిదుడుకులు ఉండి తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను.